పాలమూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు క్రికెట్లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నాడు. మారుమూల ప్రాంతాల్లో పుట్టి పెరిగిన క్రికెటర్లకు కనీసం కలలో కూడా ఊహించని రీతిలో తన ప్రతిభతో రికార్డులకెక్కాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరపున పాల్గొన్న మ్యాచ్ల్లో తన ఫామ్తో పలువురిని ఆకర్షించి ఏకంగా ఇంగ్లాండ్లోని దేశవాళీ సీజన్ క్రికెట్ అయిన కౌంటీల్లో స్థానం సాధించి అబ్బురపరిచాడు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన గణేష్కు చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే ఎంతో మక్కువ. ఆర్థిక స్తోమత లేకపోయినా కుమారుడి ఆసక్తి, ప్రతిభను చూసిన గణేష్ తల్లిదండ్రులు సుధా, రమేష్లు ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తమ కుమారుడికి క్రికెట్లో శిక్షణ ఇప్పించాలనే పట్టుదలతో మహబూబ్ నగర్లోని బండ్లగేరికి వచ్చి ఓ అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రోత్సాహంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన అండర్ 14, 16, 19 సీనియర్స్ టోర్నీలో గణేష్ మంచి ప్రదర్శన చేశాడు. 2 ఏళ్ల క్రితం హెచ్సీఏ నిర్వహించిన జోనల్స్ పోటీలో రాణించి రంజీ ట్రోఫీ టోర్నీలో పాల్గొనే జట్టులో చోటు సంపాదించారు. హెచ్సీఏ అంతర్జిల్లాల క్రికెట్ పోటీలు, కంబైన్డ్ జిల్లాల టోర్నీలు, హెచ్సీఏ 2-3 డే లీగ్ పోటీల్లో గణేష్ ప్రతిభ చాటారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ కౌంటీల్లో 6 నెలల పాటు ఆడేందుకు ఎంపికయ్యారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ చాలా గర్వనీయం, సంతోషం. ఎందుకంటే ఎప్పటి నుంచో మేము చూస్తున్నటువంటి ఈరోజు వచ్చింది. ఇది కాక ఇంకా రాబోయే మున్ముందు ఐపీఎల్ ఇండియాకు ఆడించాలన్నదే మా యొక్క దృఢ సంకల్పం. ఎందుకంటే ఎందరో క్రీడాకారులు, నేను గత 10 ఏళ్ల నుంచి సెక్రటరీగా ఉన్నాను. స్టేట్ లెవెల్, జోనల్ లెవెల్, కంబైన్డ్ డిస్ట్రిక్ట్, మొయినుద్దుల్లా వివిధ ఏజ్ గ్రూప్లలో హెచ్సీఏకి వెళ్ళి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఎంతోమంది క్రీడాకారులు ఆడినరు. దాంట్లో భాగంగా గణేష్ గత 8 ఇయర్స్కి వెళ్ళి ఈవెన్ డిస్టిక్ ఉమ్మడి జిల్లా కాకుండా ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో కానీ, 2 డే కానీ, 1 డే కానీ, T20 కానీ, 3 డే కానీ అన్ని వివిధ ఏజ్ గ్రూపులలో కూడా చక్కటి ప్రతిభ కనబరుస్తూ అతడు మేము రంజీ ట్రోఫీ కూడా లాస్ట్ టైం 15లో ఉన్నాడు, కాకపోతే ఛాన్స్ రాలేదు. ఈ సంవత్సరం వస్తుంది అనుకున్నప్పుడు ఈ యొక్క ఆపర్చునిటీ మాకు ఏదైతే లండన్లో హెచ్ఆర్యూసీ ఒక లీగ్, WPL లీగ్ సెలెక్ట్ అయ్యిండు. దాంట్లో భాగంగా దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ సాధించి మళ్ళీ ఈ యొక్క హైదరాబాదులో జరిగే 3 డే టోర్నమెంట్లో కానీ, ఇంకా జోనల్ మ్యాచెస్లో కానీ వివిధ గ్రూపులలో కూడా ఆ పర్ఫార్మెన్స్ని బట్టి ఇక్కడ సెలెక్ట్ కావాలన్నది మా యొక్క ఆకాంక్ష. మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ సంఘం ప్రోత్సాహంతో ఈ స్థాయికి ఎదిగానని గణేష్ చెబుతున్నారు. రంజీకి ఆడే అవకాశం దక్కిందని, ఇప్పుడు ఇంగ్లాండ్ కౌంటీల్లో ప్రతిభ చాటి వచ్చే 8 ఏళ్ల సీజన్ కోసం అర్హత సాధిస్తానని అన్నారు. అక్కడ తన సత్తా చాటి భారత జట్టుకు ఎంపికయ్యేలా సాధన చేస్తానని గణేష్ వెల్లడించారు. మై నేమ్ ఇస్ గడువు గణేష్. నేను ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి బాగా కష్టపడి క్రికెట్ ఆడుతున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ క్రికెట్ స్టార్ట్ చేయడం అండర్ 14 నుంచి SGF స్కూల్ గేమ్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఇక్కడ మాకు చాలా సపోర్ట్ చేశారు. అబ్దుల్లా సార్, సురేష్ సార్, రాజశేఖర్ సార్, కిట్టు సార్, MDCA తరపు నుంచి చాలా బాగా నాకు అసలు క్రికెట్ ఏం కావాలన్నా బ్యాట్, బాల్, ఎనీ టైం, ఎనీ ప్రాబ్లమ్స్ ఏమున్నా నాకు చాలా సపోర్టివ్గా ఉండి బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు నేను ఇంగ్లాండ్ కౌంటీ సెకండ్ కౌంటీకి సెలెక్ట్ అయ్యాను, HRCCకి. చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ సీజన్ నేను రంజీ ట్రోఫీకి లాస్ట్ మ్యాచ్కి 15 స్క్వాడ్లో ఇంక్లూడ్ అయ్యాను. అన్ఫార్చునేట్లీ నాకు ప్లేయింగ్ లెవెన్లో చాయిస్ రాలేదు. బట్ ఈసారి నెక్స్ట్ సీజన్ కోసం చాలా ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంగ్లాండ్ కౌంటీస్ కోసం కూడా పోతున్నాను కదా, అక్కడ చాలా మంచి క్రికెట్ ఆడి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మహబూబ్ నగర్ పేరుని చాలా పైకి నిలబెట్టాలని, ఇండియాలో కూడా చాలా టాలెంట్ ఉందని వాళ్ళకి నిరూపిస్తాను. ఇంకా ఇప్పుడున్న రాబోయే నెక్స్ట్ సీజన్ అక్కడ ఇంగ్లీష్ కౌంటీస్లో మహబూబ్ నగర్ నుంచి నన్ను చూసి ఇంకొక 5-6 ప్లేయర్స్ని తోలుకపోయేటట్టు చేస్తానని కోరుకుంటున్నాను. తమ కుమారుడు గణేష్ క్రికెట్లో రాణించడం పట్ల అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్లో కౌంటీలో ఆడేందుకు వెళ్తుండటంతో వారు సంతోషంలో మునిగిపారు. 9 సంవత్సరాలకి వెళ్ళి క్రికెట్ ఆడుతాని ఒకటే పట్టుబట్టిండు, ఒకటే ఆడుతున్నాడు. అదే సంతోషం మాకు. మొన్ననే రంజీ ట్రోఫీ సెలక్షన్ అయ్యాడు, మేము మంచిగా సహకరించినాం. ఇప్పుడు ఇంగ్లాండ్కి వెళ్తున్నాడు, చాలా సంతోషంగా ఉంది మాకు. నా పేరు సుధా. మా బాబు మంచిగా క్రికెట్ ఆడింది కాబట్టి ఆడిపించిందంటే చిన్న ఉన్నప్పటి నుండి ఆడిపించిందంటే రాజశేఖర్ సార్, అబ్దుల్లా సార్, సురేష్ సార్, కిట్ సార్, వాళ్ళు నలుగురే మాకు ఏదైనా మాకు ఇంతవరకు అయినా కూడా మాకు గ్రౌండ్ అనేది కూడా తెలియదు. మాకు మంచిగా ఆడిండు, మంచిగా ఆడుతున్నాడు. ఇప్పుడు కూడా హ్యాపీ ఫీల్ అయ్యాము మేము. మంచిగా ఇప్పుడు ఆడుతున్నాడు కాబట్టి ఇంగ్లాండ్ పోతున్నాడు అన్నట్టు.